జై గురుదత్త అందరికీ నమస్కారం. అయితే మీకు ఈరోజు ఇంటి బందోబస్తు గురించి నేను చెప్తా. బందోబస్తు అంటారు, బంధన అంటారు, కట్లేయడం అంటారు. ఇట్లా చాలా రకాల పేర్లుంటాయన్నమాట ఇంటికి రక్షణ. ఇట్లా ఏదన్నా గానీ మనకు మొత్తం మీద అన్ని విధాలుగా రక్షణ కావడానికే ఈ బంధన అనేది చేయడం జరుగుతది. బంధనాలు గూడా చాలా రకాల బంధనాలుంటాయి. చాలా మంది తెలియక ఇష్టం ఉన్నట్టు బంధన చేస్తారు. బంధన చేస్తే అసలు ఏం జరుగుతుంది అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తా ఈరోజు. బంధన అసలు ఏ విధంగా చేయాలి? అసలు ఏంటిది అనేది ఫుల్ డీటెయిల్స్ ఇస్తా. ఒకసారి చూడండి. మొత్తం వీడియో చూసి దాని తర్వాత మీకు ఇష్టం ఉంటే చేసుకోండి. లేదంటే లేదు. బంధన అంటే 4 పక్కల గాని, 8 పక్కల గాని బంధన చేయడం అనేది జరుగుతది. ఓకేనా? అష్టదిగ్బంధన చేస్తారు. అష్టదిగ్బంధన చేసే టైంలో 4 లేదా 8 పక్కల చేస్తారు. మన మెయిన్ డోర్ ఏదైతే ఉంటదో గేటు అలా అక్కడ గూడా చేయడం అనేది జరుగుతదనమాట. ఓకేనా? ఈ విధంగా బంధనం అనేది ఉంటది. ఈ బంధన చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే తేడా జరిగిందంటే మనకి ఇబ్బందవుతది. ఏ విధంగా ఇబ్బందయితది అనంటే లక్ష్మీ పరంగా ఇబ్బందయితది. ఓకేనా? బంధన చేస్తాం. గాలి, ధూళి ఇలాంటిది ఏది రాకుండా, చెడు ప్రయోగాలు రాకుండా బంధన అనేది జరుగుతది. ఓకే. కానీ కొన్ని బంధనాలు ఎట్లా ఉంటాయి ఆళ్ళకి తెలుసో తెలవకో ఏదో చేస్తారు. ఆ గాలి, ధూళి రాకపోవడం జరుగుతది ఓకే. కాకపోతే లక్ష్మీదేవి గూడా ఇంట్లోకి రాదనమాట. లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుంటే ఏమైతది? మనకు అన్ని రకాల ఇబ్బందులొస్తాయి. ఆర్థికంగా. డబ్బులు లేకపోతే మనకి ఎన్ని రకాల ఇబ్బందులొస్తాయి. అట్లా అన్ని రకాల ఇబ్బందులు రావడం అనేది జరుగుతది. ఓకేనా? ఈ విధంగా ఉంటది. కాబట్టి ఇది తెలిసి తెలియకుండా బంధన అనేది చేయొద్దు. బంధన చేసేటప్పుడు దానికి సంబంధించిన కొన్ని సెపరేట్ మంత్రాలుంటాయి. ఆ మంత్రాన్ని సిద్ధి పొందిన తర్వాత దానికి మంత్రాలతోని చేయాల్సి ఉంటుంది. కొండల గాని, ఓకేనా? రాగి చెంబులల్ల గాని ఈ బంధనాలు చేస్తారు. లేదంటే క్లాత్‌లో గూడా చేయడం అనేది జరుగుతది. ఈ విధంగా చేయడం జరుగుతది. ఇది చేస్తే మనకి పూర్తి స్థాయిలో ఇంటికి బందోబస్తు అనేది జరిగిపోతదనమాట. రక్షణ ఏర్పడతది. రక్షణ కవచం ఇంటి చుట్టూ గూడా రక్షణ కవచం ఉంటదనమాట. గాలి, ధూళి, చేతబడి, బాణమతులు అదేవిధంగా శత్రువు చేసిన ప్రయోగాలు ఏది గూడా ఆ బంధన లోపటికి రాలేవనమాట. అది బయటనే ఉండిపోతే అక్కడి నుంచి అక్కడనే ఎళ్ళిపోతాయి. ఫస్ట్ వీటికి తెలుసు బంధనం ఉంది అని అర్థమైపోతది. నా దగ్గర రాంగానే ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతాయనమాట. ఓకేనా? ఆ విధంగా ఉంటది. బంధన చేసే ముందు ఫస్ట్ ఇల్లుని శుద్ధి చేయాలె. చాలా మందికి తెలియని విషయం ఏందంటే బంధన చేసేస్తారు. అట్లా గాదు. ఇల్లుని శుద్ధి జేయాలనమాట. ఇల్లుని శుద్ధి జేసి ఇంట్లో ఉన్న భూత, ప్రేత, పిశాచాలని ఇవన్నిటిని ఎల్లగొట్టేసేయాల ఫస్ట్. బయటికి ఎల్లగొట్టేసి శత్రు ప్రయోగాలన్నిటిని ఎల్లగొట్టేసి అప్పుడు ఇంటికి బంధన చేయాలి. అదే విధంగా మనుషులకేదైనా చేసి ఉంటే మనుషుల మీదది గూడా తీసేసిన తర్వాత అప్పుడు ఇంటికి బంధన చేయాలి. డైరెక్ట్ బంధన చేయొద్దు ఎప్పుడైనా. బంధన చేస్తే ఆ శక్తులు ఇంట్లోనే ఉండిపోతాయి. బయటికి పోవు. ఓకేనా? అవి బయటికి పోలేక ఇంట్లోనే ఉండి ఇంట్లో మనుషుల్ని ఇబ్బంది పెడతాయన్నమాట. ఫస్ట్ ఇంట్లో ఉన్నాయి, మనుషుల మీద ఉన్నాయి. తీసేసిన తర్వాత అవిట్లని వెళ్లగొట్టిన తర్వాతనే ఇంటికి బంధన అనేది చేయాలి. ఇది అన్నమాట. బంధన అంటే ఇది ఈ విధంగా ఉంటది. ఓకేనా? బంధనానికి సంబంధించిన హనుమాన్ మంత్రాలుంటాయి. అదేవిధంగా కాళీమాత, నరసింహస్వామి, భైరవ స్వామి ఇట్లా చానా రకాల మంత్రాలు గూడా ఉంటాయి. శివ మంత్రాలుంటాయి. శాబర విద్యకు సంబంధించిన మంత్రాలుంటాయి. ఇట్లా సంబంధించిన మంత్రాలు ఉండడం అనేది జరుగుతది. ఏ మంత్రం తీసుకున్నా గానీ ముందుగా ఇది చేయాల్సింది. ఇప్పుడు నేను చెప్పానుగా ఆ విధంగా చేసి చెయ్యండి. చేస్తే మంచిగుంటది. ఒకవేళ మీరు చేపించుకోవాలి అనుకుంటే గూడా స్క్రీన్ మీద కనిపించే నంబర్‌కి నాకు ఫోను చేయండి. నేను చేయడం అనేది జరుగుతది. ఓకేనా? మీకు భూత, ప్రేత, పిశాచాలున్నా ఊకే ఇబ్బందవుతుంది. ఎవరైనా శత్రు ప్రయోగాలు చేస్తున్నారు. ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు. లక్ష్మి ఉండట్లేదు. ఎంత సంపాదించినా ఉండట్లేదు. ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! ఉన్నప్పుడు దీనికి బంధన అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా? బంధనాలు గూడా చాలా రకాలుంటాయి. దాన్ని చూసి చేయాలి. ఇష్టమున్నట్టు బంధన చేస్తే గూడా మంచిది కాదు. ఓకేనా? తెలిసి తెలియకుండా బంధన చేపించుకోకండి. చేపించుకుంటే ఇబ్బందులు పడతారనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్‌ని టచ్ చేసేయండి. అయితే ఒకవేళ మీకు నిజంగా అవసరం ఉంటే మీ స్క్రీన్ మీద కనిపించే నంబర్‌కి ఫోను చేయండి. దానికి మేము చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది మీకు మీరు చేసుకోవడం అంటే కొంచెం ఇబ్బందైన పనే. ఓకేనా? సరే అప్పటి మటుకు రక్షణ ఉండడానికి నేను చెప్తా కొన్ని. అది మీరు చేసి చూడండి. మీకు రక్షణ అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. అది ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తాను వినండి ఒకసారి. ఫస్ట్ మీ ఇంట్లో మీకు ఒకవేళ ప్రాబ్లమ్ ఉంది, నెగెటివ్ ఎనర్జీ ఉంది అని అనిపిస్తే ఓకేనా? మీరేం చేయాలంటే అన్నం వండిన తర్వాత అన్నంని ఎవ్వరు గూడా తినకుండా కొంచెం ప్లేట్‌లో తీసుకోండి. ఓకేనా? ఆ ప్లేట్ నిండా గూడా అన్నాన్ని తీసుకోవాలి. అన్నం తీసుకొని దాని మీద ఒక కోడిగుడ్డు పెట్టండి. ఓకేనా? ఎర్రటి అన్నం తీసుకోవాలనమాట. ఎర్రటి అన్నం తీసుకొని దాని మీద కొంచెం ఒక కోడిగుడ్డు పెట్టండి. ఓకేనా? కొంచెం మాంసం పెట్టండి. మాంసం ఏది చికెన్ గానీ, మటన్ గానీ ఏదైనా పర్లేదు. కొంచెం మాంసం అనేది పెట్టండి. ఓకేనా? పెట్టిన తర్వాత అది ఇల్లు చుట్టూ గూడా మొత్తం తింపండి. ఓకేనా? ఇల్లు చుట్టూ తింపేసి బయట దూరంగా పడేసేయండి. దూరంగా పడేసి ఇంట్లోకొచ్చే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసన్నా రండి. ఓకేనా? ఈ విధంగా మీరు చెయ్యండి. ఒక 3 సార్లు రెగ్యులర్‌గా 3 సార్లు చేయండి. చేసిన తర్వాత మీకు ఆ రిజల్ట్ అనేది మీకే తెలిసిపోతది. ఇలా మనుషుల మీద ఉంటే ఏం చేయాలయ్యా అనంటే సేమ్ ప్రాసెస్. ఇదే మనుషులకు గూడా చేయండి.
ఓకేనా? ఇది చేస్తే ఆ మనుషుల మీద ఉన్న గూడా చెడు ఎళ్ళిపోవడం అనేది జరుగుతది. ఖచ్చితంగా పోతది. మీరు ప్రయత్నం చేసి చూడండి. ఒక్కోసారి కాకపోతే 3 సార్లు చేయండి. ఖచ్చితంగా దాని రిజల్ట్ అనేది మీకు తెలుస్తది. ఓకేనా? లేదు చేసినా పోతలేదంటే సంథింగ్ ఇంకా పెద్ద ప్రాబ్లమ్ ఉండొచ్చు. దానికి అది మేము ఏ విధంగా చేయాలని మాకు ఐడియా ఉంటది. మేము చేయడం అనేది జరుగుతది. ఓకేనా? జై గురుదత్త.